సమయంలో ఎక్కువ డబ్బు సమకూరుస్తామంటూ మనకు మాటలు చెప్పి పక్క రాష్ట్రాలు తీసుకెళ్తారు. వాళ్ళు బ్రోకర్స్ పక్కనే ఉన్నారు సార్, మాకు తెలియదు. రాయచోట్లో మా అమ్మతో బాగా మాట్లాడేది, మాతోనూ బాగా మాట్లాడేది. ఓ రోజు ఏం చేసినారు, నా కూతురు నిద్రపోయింది సార్. 1 వీళ్ళు ఇడిస్తే మామూలు కూల్ డ్రింక్ ఇచ్చినారు సార్, తాగినాము. నా పుష్ప అమ్మాయి తాగినారు, నేను నాకు ఇచ్చినారు, తాగినాము. వాళ్ళు తాగినారు సార్, వాళ్ళు కూడా మాతో కూడా తాగినారు. దాంట్లో ఏం కలిపినారో అయితే మాకు తెలియదు సార్. వాడ ఏమో నిద్ర వచ్చినట్లు మత్తు వచ్చినట్లు అయిపోయింది సార్. అక్కడి నుండి ఎక్కడ తీసుకెళ్లారో మాకు తెలియదు సార్. పాపే నీ జీవితం అనుకుంటూ నా దగ్గరకు వచ్చావు. తెలుసో తెలియకో ఆ మొత్తం మందిలో భివాండి చేరుకున్నావు. ఆ రోజు పాప గుర్తుకొచ్చినప్పుడు నీకు ఏమనిపించింది? ఎంత ఏడ్చినా కూడా పంపించలేదు సార్. వాళ్ళు ఏమంటారు, వాటికి పోయిన 2 నెలలు అయిపోయింది, లేదక్క మీకు ఎంత డబ్బులు అయితే వాళ్ళు ఇప్పించుకున్నారో, దయచేసి మేము బీద వాళ్ళమే కావచ్చు, మేము వేరే వాళ్ళు తెప్పించుకొని మా అమ్మలకు ఫోన్ చేపిస్తే లెటర్ వేసినా కూడా మా అమ్మలు ఏడనగానే అప్పు తీసుకొచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామక్క, మమ్మల్ని పంపించేసాయంటే, కాదు మిమ్మల్ని పంపించడానికి మేము కొనుక్కుండేది, మీతో మేము వ్యాపారాలు చేపించే కొనుక్కున్నాము అని చెప్పినారు సార్. మీతో పాటు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, ఆంటీలు ఉన్నారు అని చెప్తున్నావు కదా, అంటే వాళ్ళు ఎలాగ ఉండేవారు? ఈ అబ్బాయిలు వచ్చి సిగరెట్లు కాల్చే వాళ్ళు ఉంటారు, చండాలంగా చేసేవాళ్ళు ఉంటారు, చండాలంగా బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. ఇట్లా రకాల బాధ పెట్టినారు సార్. నా ముందరే అన్నం పెట్టరు. ఒక పిల్లోడు వచ్చి హిందీ పిల్లోడు వచ్చినాడు సార్. హిందీ పిల్లోడు వస్తే నా పిల్లోడికి వచ్చి వేసేమి ఎక్కువ లేదు సార్. ఆడ తమ్ముని మాదిరిగా ఉన్నాడు సార్. నాకు పెట్టింది సార్, ఇట్లా పని చేయద్దండి, నాకు అమ్మ నాన్న ఉండరు, నాకు భర్త ఉన్నాడు, దయచేసి నాకు సన్నబిడ్డ తల్లిని సార్, నాకు ఇట్లా అన్నీ అని చెప్పి. సరే, అక్కడ ఉన్నప్పుడు ఆ పోలీస్ ఆయన నీకు రక్షిస్తా అని చెప్పాడు కదా, తర్వాత ఇలా ఏం జరిగింది? నువ్వేమనుకోవద్దు, నువ్వు నీ బిడ్డగానే నేను భావించుతా, నువ్వేమనుకోవద్దు, కానీ నిన్ను తప్పించడానికి పని చేస్తానని చెప్పి. అమ్మాయి ఏం చేసినారు, అన్నం ఆకులు తట్టుకోలేదు సార్. అన్నం ఆకులు తట్టుకోలేక అమ్మాయి లొంగింది సార్. లొంగింది, అమ్మాయికి చాలా హింస పడతారు. నాకు ఎట్లుంటుంది సార్ మనిషికి. ఆ పాప అక్క నాకు అన్నం మారింది అక్క, నేను తట్టుకోలేను అక్క వచ్చి పట్టుకుని ఏడ్చింది. కానీ అదే భివాండిలో చాలా మంది ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళని వాళ్ళందరూ బాత్రూమ్ లో పెట్టడం, బాత్రూమ్ లో నీళ్ళు తాగించడం చేస్తారు. అదే తాగల్లా, బాత్రూమ్ నీళ్ళు తాగమంటారు, నీళ్ళు పోసుకొని ఇచ్చేకారు. వాళ్ళు పస్తులు పెడతారు తప్ప అన్నం పెట్టరు. ఒప్పుకుంటే ఏమైనా పెడతారు సార్ వాళ్ళు, దానికి ఒప్పుకోకపోతే నరకం సాని పెడతారు. ఇంకొకటి కూడా చేస్తున్నారు సార్ నాకు. నాకు పాప ఉంది, భర్త ఉన్నాడు, ఇంక జీవితం నాయం చేస్తున్నాడు, మనం ఎందుకు బతకల్లా అని ఆలోచన. నువ్వు చచ్చిపోతావక్క, ఇద్దరు నా దగ్గరకు వచ్చిన కస్టమర్ ఇది తీసుకొచ్చినాడు తినక్క అని తినిపించింది సార్ నా చెల్లెలు. మా పాప తినిపించింటే నాకు ఎక్కడలేని బాధ వేసి అసలు అన్నం తినలో లేదు కూడా నాకు అర్థం కాలేదు సార్. ఆ బీగం నేనే తీస్తా, అందరూ డ్రెస్సులు వేసుకొని రెడీగా ఉండండి, వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పిన. వాళ్ళందరికీ ఒక దగ్గర తీసుకొచ్చావు, మంచి పని చేసావు. చెప్పిన వీళ్ళు పొద్దున్న ఏం చేసినారు సార్, అక్కడ ఉండే అమ్మాయిలంతా వాళ్ళకి చెప్పేసినారు అని. వాళ్ళు పంపిల లంజమండ, నేను పాప పుణ్యం అనుకుంటే నువ్వు వాళ్ళని కూడా గబ్బు చేయాలనుకుంటావు లంజమండ అని చెప్పి సార్. మిక్సీకి పచ్చి మిరపకాయలు మిక్సీకి వేసి కాలు చేతులు కట్టేసి మీ పాపని చూడగానే అనిపించింది ఫస్ట్ టైం. నా కూతురు మాట్లాడే పాప అయింది సార్, మాట్లాడుతుంది, బాగా వచ్చింది, నడుచుకుంటే దగ్గరికి వచ్చింది. రామ్మ నేను మీ అమ్మను అంటే, లేదు మా అమ్మ లేదు చనిపోయిందని ఒక్క మాట. నా బిడ్డ అంటే నాకు ఎంత బాధ ఉంటుంది. అంత మాట లేదు సార్ నా బిడ్డ. మా అమ్మ చనిపోయిందని చెప్పింది. మా అమ్మ లేదు చనిపోయింది అని వాళ్ళ డాడీ చెప్పేసినారు సార్. ఆ మాటలకి నాకు ఎంత బాధ అనిపించిందంటే, అంత బాధ లేదమ్మా మీ అమ్మ చనిపోలేదు, ఇంకా పానంతో ఉంది, నేనమ్మని ఇమ్మనంటే నా దగ్గరికి రాలేదు సార్ నా బిడ్డ. నా భర్త ఏం చేసినాడు, నువ్వు లంచ్ పో, నువ్వు అని కాదు,
ఈ నడమంతా ఓ సంవత్సరం అంతా ఎవరినో తీసుకొని వెళ్ళిపోయినావు. వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. మన ఆర్థిక కష్టాలే వాళ్ళకి పెట్టుబడి. మనం కష్టపడ్డామంటే వాళ్ళు నటిస్తారు, మీ కష్టాలు తీరుస్తామంటూ వాళ్ళు ఓదార్చి మీకు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సమకూరుస్తామంటూ మనకు మాయ మాటలు చెప్పి పక్క రాష్ట్రాలు తీసుకెళ్తారు. అక్కడ వ్యభిచార కూపంలోకి తోస్తారు. ఒకవేళ కూడదు అంటే వాళ్ళు మందు కలిపి బలవంతంగా అయినా ఆ నరక కూపంలో దింపుతారు. అక్కడ వెళ్ళిన తర్వాత అసలు పరిస్థితి తెలుసుకున్నాక చేసేది లేక తప్పని పరిస్థితిలో ఆ కూపంలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. అలాగే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏ సంస్థ సహకారంతోనో పోలీసుల దాడులతోనో బయటపడి తిరిగి తమ స్వస్థలాలకు వస్తున్న బాధితుల యొక్క గాథలు చెప్పి ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ సరిత అనంతపురం జిల్లా కదిరికి చెందిన సరిత ఎందుకు ఆ భివాండి వెళ్లాల్సి వచ్చింది, భివాండిలో ఆమె పడ్డ బాధలేంటి, అసలు ఒక భర్త కుటుంబం ఉంటున్న ఆమె ఎందుకు ఆ వైపు వెళ్లాల్సి వచ్చిందన్న విషయాల్ని సరితని అడిగి తెలుసుకున్నాం. నమస్తే సరిత గారు, మీ పేరు కావాలని మార్చాం. మీరు భివాండి వెళ్ళారు. భివాండిలో దాదాపు 11 నెలలు అక్కడ ప్రత్యక్ష నరకాన్ని చూశారు. అయితే ఆ ప్రత్యక్ష నరకం ఏ విధంగా ఉంటున్నది మీకు మీ మాటల్లో చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబం గురించి చెప్పండి. అదే మాది చాలా బీద పరిస్థితి. మా కుటుంబం చాలా బీద పరిస్థితి. మా నాన్న మా అమ్మకు నేను ఒకే బిడ్డను. దానివల్ల మేము ఏమన్నా పని చేయాలంటే మాకు ఏమి పంటలు లేవు, చేను లేదు, ఏమీ లేదు, భూమి లేదు. ఏమన్నా సంపాదించాలంటే మా నాన్నమ్మ బయట పోలా సంపాదించాలా తినల్లా, అట్లా చాలా బీద పరిస్థితి. చిన్న వయసులోనే పెళ్లి చేయాలని మా కుటుంబంలో అనుకున్నారు. మేము ఇది చేయలేము, నీకు పెత్తనం వచ్చినారమ్మా, పెళ్లి చేస్తే మాకు కొంచెం బాధ్యత తగ్గుతుంది అంటే సరేలే మీ ఇష్టమే నా ఇష్టం నాన్న మా నాన్నకు చెప్పేసినాను. వాళ్ళు మంచోళ్ళని ఇచ్చి మా నాన్న వాళ్ళకి పెళ్లి చేశాడు. అయిపోయేమో నా భర్త ఏమో మంచోడే సార్, మా వాళ్ళు సరిపోయి, ఎందుకంటే మా అత్త తినంటే సరిపోయేది లేదు. దానివల్ల చాలా హింస పెట్టినారు సార్ నన్ను. నా భర్తకు ఇట్లా అట్లా అని చెప్పి అవి చెప్పేది, నా మీద ఇష్టం లేకుండా చేసేది. గర్భవతిని అయిన దాన్ని నన్ను పుట్టింటికి తరిమేసినారు. తరిమేసిన దాన్ని మా అమ్మలు ఇంట్లోనే ఉండిపోయినాను సార్. నేను డెలివరీ అయ్యేదాకా పాప పుట్టే వరకు ఆడే ఉండిపోయినాను. అటించి డెలివరీ అయిన తర్వాత ఇక్కడ మా ఇంటి ఆయన తోలకొచ్చినాడు. అప్పుడు కూడా బాధింతను కూడా చూడుకోకుండా చన్నీళ్ళలో కూడా బట్టలు గుండించి ఇది చేసినాడు. మా అత్త చాలా బాధపడేదాన్ని సార్. నేను నాకెందుకు బాధ, కనీసం తాళగట్టిన భర్త కూడా అర్థం చేసుకోవట్లేదు, నా మాట ఇనేది లేదు సార్. కనీసం పాప నేర్చుకున్న అదృష్టం కూడా నాకు లేదు సార్. అట్లా బాధ పెట్టినారు. సరేనేసి ఏమి నువ్వు వరకట్నం తీసుకురాలే, ఏమి ఇచ్చినారు మేము ఊళ్ళు, ఏమి ఇది చేసినారు, పో మీ ఇంటికి ఇవ్వు అని చాలా బాధ పెట్టారు. పాపను ఎత్తుకొనేసి నేను మా అమ్మల ఊరికి వచ్చినాను సార్. కదిరి మండలానికి వచ్చేసినాను.